తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. 66 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక్క మున్సిపాలిటీలోనూ కమలం వికసించలేదు. ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 3 కైవశం చేసుకోగా బీఆర్ఎస్ ఒక మున్సిపాలిటీలో విజయం సాధించింది. 6 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 5 మున్సిపాలిటీలను దక్కించుకోగా 2 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 8 మున్సిపాలిటీలను దక్కించుకుంది. బీఆర్ఎస్ ఒక మున్సిపాలిటీలో విజయం సాధించింది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 7 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. బీఆర్ఎస్ ఒక మున్సిపాలిటీని దక్కించుకుంది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. నల్గొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 15 మున్సిపాలిటీలను దక్కించుకుంది. బీఆర్ఎస్ ఒక మున్సిపాలిటీని దక్కించుకుంది. ఒక మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 5 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. బీఆర్ఎస్ 3 మున్సిపాలిటీలను దక్కించుకుంది. 5 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 14 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 6 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. బీఆర్ఎస్ 6 మున్సిపాలిటీలను గెలుచుకుంది. 7 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఒక్కో కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. నల్గొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబర్చింది. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవశం చేసుకుంది. కొత్తగూడెం, నిజామాబాద్ కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. ఎల్లుండి కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక జరగనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. శ్రీసాగర్ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా చాటిందని చెప్పొచ్చు. ఎందుకంటే మెజారిటీ స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇటు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపికలకు కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న ప్రకటించినటువంటి వెలువడినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా రావడం జరిగింది. 116 మున్సిపాలిటీల్లో 66 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. 37 చోట్ల హంగు ఏర్పడింది. మిగిలిన ఏదైతే 13 చోట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం జరిగింది. ఈ మున్సిపాలిటీల్లో నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి కూడా మొదటి నుంచి పోటీ ఉంటుందని భావించినప్పటికీ కూడా ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీకి అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ అనేది కనబడుతుంది. ఇటీవలే సర్పంచ్ ఎన్నికలు కూడా ఏదైతే అధికార పార్టీకి అనుకూలంగా రావడంతో అంతకు మించి ఫలితాలు వచ్చాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే ఈ చైర్మన్లు, అదేవిధంగా వైస్ చైర్మన్లను సొంతం చేసుకునేందుకు ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతూ ఉంది. ఎందుకంటే ఈ 66 స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎంపిక అనేది సునాయాసంగా జరగబోతూ ఉంది. ఇక మిగిలిన 37 స్థానాల్లో ఏవైతే హంగ్ వచ్చిందో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు, అదేవిధంగా ఇతర పార్టీల అభ్యర్థులు కీలకం కాబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యూహాలకు పదును పెడతా ఉంది. దీనికి సంబంధించి ఆయా మంత్రులతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నారు. అవన్నింటిలో కూడా దాదాపు వీలైనన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా కూడా ఒక వ్యూహాన్ని రచించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సిద్ధపడతా ఉంది. మొదటి నుంచి కూడా చూసినట్టయితే మనము మున్సిపాలిటీలో త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పి భావించినప్పటికీ ఈ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో హస్తం శ్రేణుల్లో కొత్త జోష్ అనేది వచ్చిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు మున్సిపాలిటీలో ఈ విధంగా ఉంటే ఇక కార్పొరేషన్లలో కూడా
అధికార పార్టీకి అనుకూలంగా రావడం జరిగింది. కార్పొరేషన్లలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్, అదేవిధంగా రామగుండం, నల్లగొండ, మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సొంతంగా అక్కడ మేయర్ను దక్కించుకుంది. అదేవిధంగా ఈ కరీంనగర్ బీజేపీ బండి సంజయ్ ఒంటి చేత్తో బీజేపీని అక్కడ గెలిపించడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ ఖాతాలోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్ కార్పొరేషన్, అదేవిధంగా ఇటు కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. దీనికి సంబంధించి ఏం జరగబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే ఎంఐఎం సహాయంతో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్లో ఏదైతే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పేసి ఇప్పటికే భావిస్తూ ఉంది. మరి ఏం జరగబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. కొత్తగూడెం విషయంలో మాత్రం ఇక్కడ సిపిఐ ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీతో ఇక్కడ ఏదైతే ప్రభుత్వంలో అనుకూలంగా ఉన్నటువంటి పొత్తు ధర్మంలో భాగంగా అనుకూలంగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ ఒంటరిగా ఇక్కడ పోటీ చేసింది బీఆర్ఎస్తో. సో కలిసి ఇక్కడ మేయర్ పీఠాన్ని పంచుకుంటుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి మేయర్ పీఠాన్ని పంచుకుంటుందా అనేది తెలియాల్సి ఉంటుంది. ఒకవైపు ఎల్లుండి జరిగే మేయర్ ఎన్నిక కోసం ఇక్కడ ఈ రెండు కార్పొరేషన్లలో కూడా ఈ హంగ్ను ఏ పార్టీ అనుకూలంగా మార్చుకోబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. మొదటి నుంచి కూడా ఈ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదైతే ఈ మంత్రులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎప్పటికప్పుడు కూడా ఆయన మీటింగ్ నిర్వహించి ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కించుకునే విధంగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా సూచించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎక్కడా కూడా రెబల్స్ బెడద లేకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయితే మొదటి నుంచి పనిచేస్తుందని చెప్పొచ్చు. సర్పంచ్ ఎన్నికల్లో జరిగినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు రెబల్స్గా సర్పంచ్ ఎన్నికల్లో రంగంలోకి దిగడంతో చాలా వరకు కూడా అక్కడ రెబల్స్ అక్కడ కీలకంగా మారారు. సో అట్లాంటి పరిస్థితి ఇక్కడ రావద్దు అని చెప్పి కూడా మొదటి నుంచి కూడా ఇటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా అక్కడ ఆయా నియోజకవర్గాల్లోనే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండి ఎక్కడా కూడా మున్సిపాలిటీలో, కార్పొరేషన్లలో రెబల్స్ అనేది దాదాపు కట్టడి చేయగలిగారని చెప్పేసి కూడా మనము చెప్పవచ్చు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఏకతాటిపై పనిచేసి ఇట్లాంటి రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా పార్టీలో ఇప్పటికే ఇటు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల పాటు ప్రజలు ఏదైతే ప్రజలకు అమలు చేస్తూ ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు, సో వీటన్నిటిని చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని చెప్పి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. 2 ఏళ్ల ప్రజాపాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై మరింత బాధ్యతను పెంచాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. ఇక మరొక వైపు ఇటు బీజేపీ విషయానికి వచ్చినట్టయితే ఎక్కడ కూడా మున్సిపాలిటీలో ఏ మున్సిపాలిటీని కూడా సొంతంగా బీజేపీ కైవసం చేసుకోలేదు. కేవలం కొన్ని వార్డుల్లో, డివిజన్లలో బీజేపీ గెలిచింది. కానీ కార్పొరేషన్ విషయానికి వచ్చినట్టయితే కరీంనగర్ కార్పొరేషన్ సొంతంగా బీజేపీ అక్కడ ఇండిపెండెంట్లతో కలిసి ఇక్కడ సొంతంగా బీజేపీయే ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతా ఉంది. నిజామాబాద్లో చివరి వరకు కూడా ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఇటు బీజేపీ ఫామ్ చేయాలంటే మరొక 3-4 ఇక్కడ కార్పొరేటర్లు అవసరం అవుతారు. కానీ ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తే సునాయాసంగా అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ఏం జరగబోతా ఉంది నిజామాబాద్లో అన్న ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఇంకా కూడా క్యాంపు రాజకీయాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే రిజల్ట్స్ రాకముందు నుంచే కూడా ప్రధాన పార్టీలు ఇప్పటికే క్యాంపు రాజకీయాలు నడిపిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి హంగు వచ్చిన చోట ఈ క్యాంపు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే వాళ్ళందరూ కూడా క్యాంపుల్లో కొనసాగుతూ ఉన్నారు. ఒకవైపు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒకవైపు సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించి కూడా విధి విధానాలను కూడా ఖరారు చేయడం జరిగింది. హంగు వచ్చిన చోట ఈ ఎక్స్ అఫీషియో సభ్యులు, అదేవిధంగా ఈ ఏదైతే బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళకి సంబంధించి సభ్యులు కీలకం కాబోతా ఉన్నారు చైర్మన్, మేయర్కి సంబంధించి. సో ఏం జరగబోతా ఉంది అనేది సో ఎల్లుండి కల్లా కూడా మనకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఈ ఎన్నికలు మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక కొత్త బూస్టప్నిచ్చాయనే మనం చెప్పవచ్చు. సర్పంచ్ ఎన్నికలకు మించి ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఒకవైపు రాష్ట్ర కాంగ్రెస్లో ఇటు సంబరాలు కొనసాగుతూ ఉన్నాయి. మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిరి, రైట్, థ్యాంక్ యూ రాజు. Nice.